ఈరోజు స్పెషల్ అరటికాయ పచ్చడిలండి. రండి చూసేద్దారు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో. అరటికాయలు, పచ్చి రొయ్యలు, ఇందులో ఉప్పు పసుపు కలిపి పెట్టిందండి మమ్మీ. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, మంచి నూనె, ఉప్పు పసుపు కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా గరం మసాలా. రండి చూసేద్దారు ప్రిపరేషన్ ఏంటో. ముందుగా అరటికాయల్ని కట్ చేసుకొని పీల్ చేసుకున్నారండి. ఇప్పుడు పీల్ చేసుకున్న అరటికాయల్ని మనం బియ్యం కడుగులో వేసుకోవాలి. బియ్యం కడుగులో ఎందుకు వేస్తారంటే అరటికాయకి స్టిక్కినెస్ ఉంటుంది కదా, అవి పోవటానికి బియ్యం కడుగులో వేసుకుంటారండి. ప్రిపరేషన్ చూసుకున్నారండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో ఇప్పుడు పచ్చిరొయ్యలు వేసుకున్నారు. నూనె లేకుండా పచ్చిరొయ్యలో నీళ్లు ఎగిరేదాకా ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకున్నారు. చూడండి నీళ్ళు ఎగురుతూ ఉన్నాయి, ఎన్ని నీళ్ళు వచ్చినాయో చూడండి. నీళ్ళు చక్కగా ఎగిరిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకున్నారు. ఆయిల్ వేసుకుని 2 minutes ఫ్రై చేసుకున్నారు. బాగా నూనెలో ఫ్రై చేసుకున్నారండి. దీన్ని మేము ఇక్కడ పెద్ద ప్రాన్స్ వాడుతున్నామండి. మీకు దొరికితే చిన్న ప్రాన్స్ వాడండి, అవి ఇంకా టేస్టీగా ఉంటాయి. చూడండి పచ్చిరొయ్యలు చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకున్నారు. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసుకున్నారండి. ఉల్లిపాయల తర్వాత కరివేపాకు వేసుకున్నారు. 5 minutes మూత పెట్టి మగ్గించుకున్నారండి. కొందరు ఉల్లిపాయలు వేగినాయో లేవో. ఉల్లిపాయలు వేగిపోయినాయండి. ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకొని ఫ్రై చేసుకున్నారు. టమాటాలు వేగినాయో లేదో ఇప్పుడు టమాటాలు చెక్ చేసుకున్నారండి. చూడండి టమాటాలు కూడా బాగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకున్నారు. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నారండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నారు. పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకున్నారండి. ఇప్పుడు అరటికాయ ముక్కల్ని బియ్యం కడుగు నుంచి తీసేసుకొని మంచినీటితో కడుక్కున్నారండి. ఇప్పుడు కడుగు పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసుకున్నారండి. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకున్నారు. ఇప్పుడు అరటికాయ ముక్కలు కూడా బాగా వేగిపోయినాయి. ఇందులో ఉప్పు పసుపు కారం వేసుకున్నారు. రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నారు. హాఫ్ టీ స్పూన్ పసుపు, 3 tablespoon కారం వేసుకున్నారండి. మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి 3 tablespoon వేస్తాం మమ్మీ. మీ టేస్ట్కి సరిపోయినట్టు మీరు వేసుకోవచ్చు. మిక్స్ చేసుకొని ఫ్రై చేద్దారు. అన్నీ చక్కగా కలిసిపోయినాయి కదండి. ఇప్పుడు ఇందులో నీళ్ళు పోసుకున్నారు. 2 గ్లాసులు నీళ్ళు వేసుకున్నారండి. ఇప్పుడు నీళ్ళు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టుకుని 5-10 minutes దాకా మగ్గించుకున్నారండి. మూత తీసి చూసుకున్నారండి. ఇప్పుడు అరటికాయ ముక్కలు ఉడికినాయో లేవో. చూడండి బాగా ఉడికిపోయినాయి అరటికాయ ముక్కలు.
వేయించి పెట్టుకున్న రొయ్యలు వేసుకున్నారండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం చింతపండు పులుసు కూడా వేసుకోవచ్చు. ప్రస్తుతానికి లేదు కాబట్టి మమ్మీ వేయలేదు. పచ్చిరొయ్యలు వేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టుకుని మగ్గించుకున్నారండి. చూడండి కూర బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొంచెం అంతా గరం మసాలా వేసుకుందారి. హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నామండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకున్నారండి. చూడండి అట్టకాయ పచ్చిరొయ్యలు కూడా రెడీ అయిపోయిందండి. ఎంత టేస్టీగా ఉందో చూడండి. ఇప్పుడు వైట్ రైస్లో కలుపుకొని తింటే ఆ టేస్టే వేరండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి చెప్పండి ఎలాగుందో, మీకు ఎలా కుదిరిందో కూర.